హలో మై డియర్ బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు రాణశ్రీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్. మీ రాణశ్రీ మళ్ళీ మీకోసం అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్న మరిన్ని హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ అనేవి ఈరోజు ఈ వీడియోలో మీకు ఇంట్రడ్యూస్ చేస్తుందండి. చూసేయండి, మనకి ప్రీమియం క్వాలిటీలో మంచి జడావు క్వాలిటీలో అయితే మంచి మంచి సెట్స్ కూడా ఉన్నాయి. ఈరోజు అయితే అన్నీ కూడా మీరు 1 బై 1 స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్క సెట్ కూడా క్లియర్గా చూసేయండి. మీకు ఏదైనా నచ్చింది అనిపిస్తే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి. ఓకేనా అండి? ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేసుకోండి. మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే ఏమవుతుందంటే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో మనకి హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ అనేవి తొందరగా స్టాక్ అవుట్ అయిపోతాయి కాబట్టి మనకి దొరుకుతుందా లేదా అనేది ఇంకా డౌట్ ఉండాల్సిన అవసరం అయితే అసలు ఉండదండి. మీకు వెంటనే ఇంకా ఓపెన్ చేసి ఆర్డర్స్ అనేవి వెంటనే ప్లేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం వీడియో అప్లోడ్ చేయగానే మ్యాక్సిమం హాఫ్ డే వరకు మ్యాక్సిమం స్టాక్ అంతా కూడా అవైలబుల్గా ఉంటుంది. బుకింగ్స్ వస్తూనే ఉంటాయండి. సో మనకి మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ వరకు కూడా 99% అయితే స్టాక్ ఉండొచ్చు. బట్ 1 డే దాటిందంటే ఇంకా చాలా వరకు బుకింగ్స్ అయిపోతాయి కాబట్టి ప్రోడక్ట్స్ అనేవి అందుకే స్టాక్ అవుట్ అని చెప్తూ ఉంటానన్నమాట. కాబట్టి హ్యాండ్మేడ్లో మనకి ఏదైనా నచ్చింది అనిపిస్తే మాత్రం అందుకే చెప్తూ ఉంటాను. ఎందుకంటే చాలామంది కస్టమర్స్ ఇదే అంటున్నారు, స్టాక్ అవుట్ అంటున్నారు, 2 డేస్లోనే 3 డేస్లోనే స్టాక్ అవుట్ అంటున్నారు అనేసి అంటున్నారు. అండ్ కొంతమంది ఆ ప్రోడక్ట్ నాకు కావాలి అనేసి పేమెంట్ చేసి 30 డేస్ 25 డేస్ కూడా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారనమాట. ఎందుకంటే మనకి మళ్ళీ మేకింగ్ అనేది తొందరగా అవ్వదు కదండి. సో మనకి మేకింగ్ ఇన్ టైంలో సమ్ టైమ్స్ వస్తుంది, లేదు సమ్ టైమ్స్ లేట్గా ఇస్తారు మేకింగ్స్ అనేవి. కాబట్టి అలా లేట్ అవుతూ ఉంటుందండి. సో ఇలా కూడా కొంతమంది కంపల్సరీ నాకు ఆ ప్రోడక్ట్ కావాలి, నేను వెయిట్ చేస్తున్నాను, నాకు కంపల్సరీ కావాలి కాబట్టి నేను పేమెంట్ చేసి వెయిట్ చేస్తాను అనేసి కొంతమంది అయితే అలా వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అప్పటికి మనకు ఒకవేళ స్టాకు ఇన్ టైంలో రాలేదు అని అనుకోండి, ఈజీ రిఫండ్స్ ఉంటాయి, రిఫండ్స్ కూడా ఇచ్చేస్తున్నాను. అసలైతే మ్యాక్సిమం ఇప్పుడు స్టాక్ అయిపోయింది లేదు అని అంటే నేను మ్యాక్సిమం అప్పటికప్పటికే రిఫండ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నానండి. ఎందుకంటే రిఫండ్స్ ఇవ్వకుండా హోల్డ్లో పెట్టేస్తే ఇంకా మీరు వెయిట్ చేస్తూ ఉంటారు, అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. అండ్ మేము మళ్ళీ వెండర్ని అడగడం ఇలా క్లమ్జీగా అయిపోతుంది. టైం వేస్ట్, మెసేజ్ ఇదంతా అయిపోతుంది కదా. సో కాబట్టి మ్యాక్సిమం నేను ముందు ఇవ్వడానికే ట్రై చేస్తున్నాను. ఎందుకంటే క్లియర్గా ఉంటుంది. నేను మళ్ళీ స్టాక్ వచ్చినప్పుడు అప్డేట్ చేస్తాను. సో అప్పుడు అప్డేట్ చేయగానే మీకు కావాలి అనుకుంటే అప్పుడు బుక్ చేసుకోండి అనేసి కూడా చెప్తూ ఉన్నానండి. బట్ కొంతమంది ఏంటంటే లేదు మీరు హోల్డ్ చేసి పెడతారు, నేను ముందే పేమెంట్ చేసి ఉంచుతున్నాను కాబట్టి మీరు ముందు ఫస్ట్ పార్సల్ నాకే వేస్తారనే ఉద్దేశంతో నేను పెట్టేస్తున్నానండి. ఉంచండి పర్లేదు అంటే మన రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు కదా. సో వాళ్ళైతే కన్ఫామ్గా లేదు మేడం అది వచ్చినప్పుడు పంపించండి, అమౌంట్స్ ఉంచేయండి అంటారు. బట్ న్యూ కస్టమర్స్ ఎవరైనా ఉంటే మాత్రం నేను వెంటనే చెప్పేస్తున్నానండి, లేదు మేడం రిఫండ్ తీసుకోండి, మళ్ళీ అది వచ్చినప్పుడు నేను అప్డేట్ చేస్తాను కదా, సో అప్పుడు మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి అనేసి చెప్తూ ఉన్నాను. సో ఇదే బెటర్ అండి. ఎందుకంటే మీకు అమౌంట్ ఉండిపోయింది అనేసి మీకు టెన్షన్ ఉంటుంది కదా, ఎవరికైనా ఉంటుంది ఆన్లైన్లో పర్చేసింగ్ అండ్ అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంది అంటే మనకి ఇంకా మాటికి గుర్తొస్తూ ఉంటుంది. అంటే స్టాక్ వచ్చిందా లేదా అనేసి ఇంటెన్షన్ అనేది ఉంటుంది కదా. సో అలా ఏది లేకుండా ఫ్రీగా ఉండాలంటే అప్పటికప్పుడు రిఫండ్స్ తీసుకోవడం బెటర్ అండి. ఆ తర్వాత మళ్ళీ స్టాక్ అయితే కంపల్సరీగా వస్తుంది. మ్యాక్సిమం 99% అయితే స్టాక్ వస్తుంది. సో అప్పుడు వచ్చిన తర్వాత నేను కంపల్సరీ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అండ్ లాంగ్ వీడియోలో పెట్టేస్తాను, స్టేటస్లో కూడా గ్రూప్లో కూడా పెట్టేస్తాను. కాబట్టి ఒకవేళ మీకు అప్పటికి కావాలి అనుకుంటే మీరు మళ్ళీ బుక్ చేసేసుకోవచ్చు. ఓకేనా అండి? ఈరోజు కొత్త అప్డేట్స్తో పాటు కొన్ని రీస్టాక్ కూడా తీసుకొచ్చేసాను. ఇవైతే మనకి రీస్టాక్ వచ్చేసాయండి. విక్టోరియన్ పాలిష్లో నెక్ సెట్స్ అనమాట. సో స్టోన్స్ అనేది డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, అందులో ఏ కలర్ కావాలి అనేది చూస్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసేసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి. ఓకేనా అండి? ఈరోజు చాలా చాలా బ్యూటిఫుల్ మేకింగ్స్ అయితే ఈరోజు వచ్చేసాయి. చాలామంది వెయిట్ చేస్తున్న ఐటమ్స్ కూడా ఈరోజు నుంచి తీసుకొచ్చేసానండి. చూడండి వీడియోలో మీకే అర్థమవుతుంది. చాలా అంటే చాలా ప్రోడక్ట్స్ మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేసిన ప్రోడక్ట్స్ రీస్టాక్లో మళ్ళీ ఈరోజైతే నేను పెట్టేశాను. సో ఎవరైతే కావాలి అనుకుంటున్నారో, ఎవరైతే తీసుకోవాలి అనుకుంటున్నారో వెంటనే బుకింగ్ అనేది చేసేసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకొని లేట్ చేయకుండా వెంటనే ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకొని మీ ఐటమ్స్ అనేవి బుక్ చేసేసుకోండి. మీకోసం గోల్డ్ కాపీలో ఉన్న 2 ఐటమ్స్ నేను తీసుకొచ్చేసానండి. రూబీ స్టోన్లో ఉంది, గ్రీన్ స్టోన్లో ఉంది, 2 కూడా పెట్టేసాను చూడండి. అది గోల్డ్ కాపీస్ అనమాట. మనం ఇమిటేషన్లో కూడా చేయించాము. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ సెట్స్ మన దగ్గర మేకింగ్ అనేవి అవుతాయో. గోల్డ్లో ఉన్నాయి కూడా మ్యాక్సిమం మనకి పాసిబుల్ అయినంత కంపల్సరీగా మీకు ఇమిటేషన్లో కంపల్సరీ తీసుకొస్తున్నామండి. కాబట్టి గోల్డ్
కొనలేము అని ఎవరైతే ఫీల్ అవుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్తాను నేను. ఎందుకంటే మన రాణశ్రీ కలెక్షన్స్‌లో గోల్డ్ కాపీస్ కూడా ఇమిటేషన్‌లో చాలా చాలా కలెక్షన్స్ అనేవి తీసుకొస్తూ ఉంటాను నేను. సో చూడండి, చాలా చాలా బాగున్నాయి. ప్రెజెంట్ మనం ఈ సిచ్యువేషన్‌లో గోల్డ్ అయితే అస్సలు కొనలేమండి. ఎందుకంటే మీకు తెలిసిందే కదా, గోల్డ్ ప్రైస్ అనేది ఆకాశాన్ని తాకుతుంది. చాలా చాలా ప్రైస్ అయితే ఉంది. ప్రెజెంట్ మనం తీసుకోలేని సిచ్యువేషన్‌లో అయితే ఉన్నామన్నమాట. ఎందుకంటే అంత ప్రైస్ పెట్టి దగ్గర దగ్గరగా 1,00,000 అయిపోయింది కదండీ 10 గ్రామ్స్‌కొచ్చేసి. సో మనం అంత కొనాలి అంటే మనం అసలు ఏం కొంటాం చెప్పండి. ఒక హారం చేయించుకోవాలంటే మినిమమ్ 7-8 గ్రామ్స్ కావాలి. బట్ మనకి 10 గ్రామ్స్‌కే అక్కడ 1,00,000 అయిపోతుంది. ఒకేసారి మనం అంత ఇన్వెస్ట్ చేసి మనం తీసుకోలేం కదా. సో ఇంకా ప్రతి ఒక్క డిజైన్ గోల్డ్‌లో కావాలి అంటే మనం ఇంకా తీసుకోవడం చాలా కష్టంగా అవుతుంది ప్రెజెంట్ గోల్డ్ రేట్ వల్ల. సో అలాంటప్పుడు ఏంటంటే మీకు గోల్డ్‌లో ఉన్న సేమ్ యాస్టీస్ మనకి ఇమిటేషన్‌లో కూడా వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు హ్యాపీగా అసలు కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చండి. ఎందుకంటే మనం ఒక ప్రోడక్ట్ యూజ్ చేసి తీసుకున్నాము, పెట్టుకుంటున్నామంటే ఒక 5 టైమ్స్ 6 టైమ్స్ పెట్టుకున్న తర్వాత మనకైతే బోర్ వచ్చేస్తుంది. సేమ్ మళ్ళీ అదే డిజైన్ పెట్టుకోవాలా అనేసి మనకైతే అనిపిస్తుంది కదా. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి ప్రీమియం క్వాలిటీలో ఉన్న సెట్స్ అనేవి మన దగ్గర ఉంటాయి కాబట్టి మీరు హ్యాపీగా అవి తీసేసుకొని ఒక 5-6 టైమ్ యూస్ చేసుకున్న తర్వాత బోర్ కొట్టింది అనుకోండి, అది పక్కన పెట్టి మళ్ళీ మనం ఇంకొకటి కూడా తీసేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ప్రైస్ కూడా చాలా బెస్ట్ ప్రైస్లో వచ్చేస్తున్నాయి ఇమిటేషన్లో కాబట్టి. ఇంకా గోల్డ్ అయితే ఒకటే తీసుకొని మనం లైఫ్ లాంగ్ యూస్ చేసుకోవాలి. అండ్ అలాగే ప్రైస్ కూడా మనం అంత పెట్టలేము కదా, ఆ విధంగా అంటున్నాను నేను. ప్రతి ఒక్క డిజైన్‌ని మనమైతే గోల్డ్‌లో పర్చేస్ చేయలేము, పెట్టుకోలేము కదండీ. ఏదో ఒకటంటే మనం అటు ఇటుగా సెట్ చేసుకొని తీసుకోగలుగుతాం గానీ, ప్రతి ఒక్క డిజైన్ అంటే మనకు కూడా కష్టంగానే ఉంటది. అండ్ ఆ డిజైన్ అనేది మనం తీసుకోలేకపోయామే, ఆ డిజైన్ మనం పెట్టుకోలేకపోయామా అనేసి మనకైతే లేడీస్‌కి చాలా అంటే చాలా ఫీలింగ్ అయితే ఉంటది కంపల్సరీగా కదండీ. సో అలాంటప్పుడు మనం ఇమిటేషన్‌లో ప్యూర్ ప్రీమియం క్వాలిటీలో ఉన్న ఇలాంటి సెట్స్ అనేవి తీసేసుకొని మీరు హ్యాపీగా వేసుకొని బ్యూటిఫుల్‌గా రెడీ అవ్వచ్చండి. ప్రెజెంట్ ట్రెండ్ సెట్ చేయొచ్చు. ఎందుకంటే మన దగ్గర డిఫరెంట్ డిజైన్స్ చాలా చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ ఉంటాయి. చాలా బాగుంటాయి. ఇది బాగుంది, అది బాలేదు అనడానికి అస్సలు ఉండదండి. ఎందుకంటే మన దగ్గర అన్నీ కూడా సెలెక్టెడ్ పీసెసే ఉంటాయన్నమాట. మంచి సెలెక్షన్‌తో మేకింగ్ చేసినవి మాత్రమే ఉంటాయి. ఏది పడితే అది మేకింగ్ ఏదో ఒకటి చేసేయడం కాదనమాట. అన్నీ కూడా సెలెక్టెడ్‌గా మనకి మేకింగ్స్ అవుతాయి. అందుకే చాలామంది చెప్తున్నారు కదండీ, మీ ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి, ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదు, నిజంగా చాలా బాగున్నాయి అనేసి చెప్తూ ఉంటారు కదా. సో ఇప్పటికీ ఈ మాట చాలామంది చెప్తూ ఉన్నారండి. నిజంగా ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే నేను ఇంత చేసేది మీకు నచ్చడానికే. ఇన్ని సెలెక్టెడ్ పీసెస్ తీసుకొస్తున్నానంటే అది మీ వరకు వచ్చి మీకు నచ్చాలి అనేసే కదండి తీసుకొచ్చేది. సో మీకు నచ్చలేదు అంటే ఇంకా నేను వేస్ట్ అనమాట ఇదంతా చేసి కూడా. బట్ మనకి ఎంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందంటే చాలామంది కూడా చాలా బాగున్నాయండి, అసలు ఇందులో ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదు, మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు అనేసి కూడా చాలామంది చెప్తూ ఉంటారు. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉందండి నాకైతే. మీకు నచ్చడం కోసం ఇదంతా చేసేది. మీకు నచ్చింది అనంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా మరెన్నో డిజైన్స్ అనేవి మీకు ఇంకా తీసుకురావడానికే నేను కంటిన్యూ అవుతూనే ఉంటానండి. ఎందుకంటే ఇంకా చాలా మేకింగ్స్ అయితే అవుతూ ఉన్నాయి. సో అవి 1 బై 1 రోజు కూడా మీకు కొత్త అప్డేట్స్ అనేవి కన్ఫామ్‌గా షూర్‌గా వస్తాయండి. మీరు డైలీ వాచ్ చేస్తూ ఉండండి. షార్ట్ వీడియోస్ చూస్తూ ఉండండి అండ్ అలాగే లాంగ్ వీడియోస్ చూస్తూ ఉండండి. షార్ట్ వీడియోలో అయితే మీకు జస్ట్ ఐటమ్స్‌ని ఇంట్రడ్యూస్ చేస్తాననమాట. అంటే పిక్స్ మాత్రమే షేర్ చేస్తాను షార్ట్ వీడియోలో. ఎందుకంటే మనకు అందులో టైం అనేది చాలా తక్కువగా ఉంటది. కాబట్టి 60 సెకండ్స్ మాత్రమే ఉంటది కాబట్టి ఆ టైంకి సెట్ చేసేలాగా కొన్ని ప్రోడక్ట్స్ మాత్రమే పెడతాను. అవి కూడా పిక్స్ పెడతాననమాట. లేదు లాంగ్ వీడియోని చూడండి, లాంగ్ వీడియోలో ప్రతి ఒక్కటి కూడా క్లియర్‌గా పెడతాను. లాంగ్ వీడియోలో అయితే మీకు వీడియో ఉంటుంది, ఫోటో ఉంటుంది అండ్ ఎక్స్‌ప్లనేషన్ కూడా ఉంటుంది ఏదైనా ప్రోడక్ట్స్ గురించి కూడా. సో వీడియో చూస్తే ఇంకా క్లియర్‌గా ఉంటది మీకైతే. సో చూసిన తర్వాత మీకు ఏదైనా నచ్చింది అనిపిస్తే అక్కడ ఆగిపోండి, స్క్రీన్ షాట్ తీసేసుకోండి. స్క్రీన్ షాట్ తీసిన తర్వాత స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ ఏదైతే ఉందో 7013970153 అనే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. అవైలబిలిటీ అడగండి కంపల్సరీగా. అవైలబిలిటీ రిప్లై ఇచ్చిన తర్వాత మీరు కంప్లీట్ అడ్రస్ అండ్ పేమెంట్ అయితే పంపించండి. పేమెంట్ నెంబర్ వచ్చేసి ఈ నెంబర్ కాదండి, నేను వేరే నెంబర్ డీటెయిల్స్ పంపిస్తాను. సో ఆ నెంబర్కి పే చేసిన తర్వాత ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ని మీరు ఇదే నెంబర్కి పెట్టాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.